రెడ్డి గారు, ఇతర వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నమస్కారం. నాడు తెలంగాణలో సాగినటువంటి మహత్తర సాయుధ రైతాంగ పోరాటాన్ని స్మరించుకోవడానికే కాక ఆనాడు మన పెద్దలు సాధించదలిచిన మహత్తరమైన కర్తవ్యాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయనే వాస్తవాన్ని గ్రహించి రాబోయే కాలంలో ఆ కర్తవ్యాలను సంపూర్ణంగా నెరవేర్చే దానికోసం మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, ఆనాడు ఏ భూమి కోసం అయితే పోరాడారో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పైగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్న భూమి లాక్కునే దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆనాడు ఐక్యంగా పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈనాడు పలు విధాలుగా చీలిపోయి ఉంది. ఈ పోరాట దినోత్సవాన్ని జరపడంలో కూడా తేడాలు ఉన్నాయనేది పెద్దలు ప్రస్తావించారు. నా ఉద్దేశంలో ఒక విషయంలో ఎవరికి భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం సాగించినప్పుడు అనేక లక్ష్యాలతో ఆ పోరాటంలో పాల్గొన్న శక్తులు, వ్యక్తులు, సంస్థలు ఉండొచ్చు. కానీ అన్ని విభాగాలకు కూడా ఒక డిమాండ్, కామన్ డిమాండ్, నిరంకుశమైన నైజాం ప్రభుత్వం దిగిపోవాలి అనే డిమాండ్లో ఎవరికి తేడా లేదు. సాధించిన భూమి నిలుస్తుందా, నిలవాలి. నైజాం పోవడమే కాదు, ఏ దోపిడీ ప్రభుత్వం కూడా ఉండడానికి లేదు. ప్రభుత్వంలో తెలంగాణలో ప్రజారాజ్యం రావాలి, విశాలాంధ్రలో ప్రజారాజ్యం రావాలి, తెలుగు సంస్కృతి నిలబెట్టబడాలి, భారత యూనియన్లో తెలంగాణ కలిసిపోవాలి, వెట్టి చాకిరీ రద్దు కావాలి, భూమి పైన రైతుకు హక్కు కావాలి, రాజకీయ స్వాతంత్రం సంపూర్ణం కావాలి. ఎన్ని డిమాండ్లు కలమిళితమైనటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఒక్కో సంస్థది, ఒక్కో వ్యక్తిది ఒక కోణం ఉండొచ్చు. సంపూర్ణంగా దోపిడీ లేని రాజ్యం రావాలని కోరుకున్నవాడు సెప్టెంబర్ 17 ఇంకా సగం వరకే సాధించింది, ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటాడు. కాబట్టి ఒక్కొక్క డిమాండ్కి ఒక పరిమితి ఉంటుంది. ఏమైనా అందరి డిమాండ్లో ఒక సారూప్యత ఉన్నటువంటి డిమాండ్ నైజాం ప్రభుత్వం దిగిపోవాలి అని. నైజాం ప్రభుత్వం రాచరిక పరిపాలన అంతమైనటువంటి రోజు సెప్టెంబర్ 17. దీంట్లో ఎవ్వరికి, ఏ కమ్యూనిస్టుకు, ఏ ప్రజాతంత్రవాదికి తేడా లేదు. ఇది మనం జరుపుకుందాం. ఇంకా మిగతా లక్ష్యాలు మరిన్ని సాధించుకునే దానికోసం మనం ప్రయత్నం చేస్తూ పోదాం. రెండో విషయం నేను చెప్పదలుచుకున్న విషయం భూమి. నిజాం నిరంకుశ పరిపాలన పోయింది, నిజాం అంతమయ్యాడు, సంతోషిస్తున్నాం. కానీ ఇప్పుడు ఉంది ఎవడు? ఆ నిజాం చాలా గొప్పగా పరిపాలించాడని సర్టిఫికెట్ ఇచ్చే కొత్త నిజాం ఇప్పుడు వచ్చున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్తున్నాడు, నిజాం చాలా గొప్పగా పరిపాలించాడని. నిజాం గొప్పగా పరిపాలించాడని కె చంద్రశేఖరరావు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నా ఉద్దేశంలో ఆ పరిపాలన చాలా గొప్పది అని అంటే ఇప్పుడు నేను చేసిన పరిపాలన కూడా గొప్పదని మీరు ఒప్పుకోవాలి అని. అది ఆయన ఉద్దేశం. నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అక్కడ ఎన్నికలు లేవు, ఓట్లు లేదు, ప్రజాస్వామ్యం లేదు, పక్క మనిషి చెప్తే వినే పరిస్థితి లేదు. తను ఏదనుకుంటే అది తన ఇష్టారాజ్యంగా పరిపాలించడం, నిరంకుశంగా పరిపాలించడం, నియంతగా పరిపాలించడం అనేది నిజాం ప్రత్యేకత. ఈ నియంతలాగా పరిపాలించడం కోరుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇంకెవరి మాట వినే పని లేదు. ఆఖరికి ప్రతిపక్షాలు, ఆయన గెలవగానే ఒకసారి కలిసాం, ఎంత తీయగా చెప్పాడంటే, అసలు మిమ్మల్ని అడగకుండా ఏం చేయనండి, నేను అన్ని ప్రజాస్వామ్యయుతంగా అన్ని పార్టీలు కలిసి మాట్లాడి చేస్తా అన్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న వామపక్ష నాయకులు అందరం కలిసి కలుద్దామని పోయాం. పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేయించాడు. అది ఆయన ప్రజాస్వామ్యం. కలవకపోవడం, మాట్లాడకపోవడం, ప్రతిపక్షాల విశ్వాసంలోకి తీసుకుపోవడమే కాదు, పరిపాలనలో కూడా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నాడు. భూమిని